బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సీఐని విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల గొంతు నొలిమినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఘటనపై దర్యాప్తు కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. విద్యార్థుల పట్ల పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కి మెమోరాండం సమర్పించడానికి కలెక్టరేట్ వద్దకు వస్తున్న విద్యార్థుల పట్ల అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐ రఘుపతి రెడ్డి దృష్టిగా ప్రవర్తించాడు. విద్యార్థులతో సామరస్యంగా మాట్లాడి వారితో చర్చలు జరిపి వారి యొక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా సిఐ రఘుపతి రెడ్డి వ్యవహరించిన తీరు పలు ఆరోపణలకి విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా వస్తున్న విద్యార్థినులను గొంతు పట్టుకొని వారిని పిసికి వారిపై ఒక రౌడీలతో వ్యవహరించిన విధంగా, ఒక సంఘ విద్రోహులతో వ్యవహరించిన విధంగా వారి చిన్నారి విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరైతే పలు విమర్శలకు దారితీసింది. దానిపై రాజ్ న్యూస్ లో నిన్న వరుస కథనాలు రావడం జరిగింది. రాజ్ న్యూస్ యొక్క విద్యార్థుల పట్ల రఘుపతి రెడ్డి వ్యవహరించిన తీరుపై ఇటు చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలి, తనపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా రాజ్ న్యూస్ కథనాలు ప్రచురించడమే కాకుండా ఇటు విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ని, అలాగే డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ డిమాండ్ని కూడా ఇటు రాజ్ న్యూస్ లో ప్రచారం చేయడం జరిగింది. రాజ్ న్యూస్ వర్ష కథనాలపైన అయితే ఇటు అధికారులు స్పందించారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ శబరీష్ ఒక రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. రఘుపతి రెడ్డిని ప్రస్తుత విధుల నుంచి తప్పించారు. ఇదంతా కూడా రాజ్ న్యూస్ విద్యార్థుల పట్ల వ్యవహరించిన సిఐ రఘుపతి రెడ్డి వ్యవహరించిన అనైతిక చర్య స్పందించింది. రాజ్య స్పందనకు అధికారులు స్పందించడం పట్ల ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఇటు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.